మీ గుండెకు నిజమైన శత్రువు ఎవరో మీకు తెలుసా? కొలెస్ట్రాల్ అంటారా? లేదా మనం సంవత్సరాలుగా నమ్ముతున్న ఒక పెద్ద అపోహ? కొలెస్ట్రాల్ అసలు శత్రువా? లేదా తప్పుగా అర్థం చేసుకున్నామా? ఈ ప్రశ్న చాలామందికి ఉంది. నిజమేమిటో సింపుల్గా క్లియర్గా చూద్దాం. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక కొవ్వు పదార్థం. ఇది సెల్స్ గోడల నిర్మాణానికి అవసరం, హార్మోన్లు తయారు చేయడానికి అవసరం, విటమిన్ డి తయారీకి అవసరం, పిత్తరసం అంటే బైల్ తయారీకి అవసరం. అంటే కొలెస్ట్రాల్ లేకపోతే మన శరీరం సరిగ్గా పనిచెయ్యదు. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ రక్తంలో ఇలా ప్రయాణిస్తుంది. హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ను లివర్కు తీసుకెళ్తుంది, గుండెని రక్షిస్తుంది. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో పేరుకుపోతుంది, ప్లాక్ తయారై రక్తనాళాలు ఇరుకవుతాయి. ఇది చివరికి హార్టెటాక్కు దారితీస్తుంది. గుండె జబ్బులకు ఎలా కారణమవుతుంది? ఎల్డిఎల్ ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది, రక్తప్రవాహం తగ్గుతుంది. ఒక్కసారిగా క్లాట్ అయితే హార్టెటాక్ లేదా స్ట్రోక్ ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపించేది కొరనరీ ఆర్టరీ డిసీజ్ వల్లే. మరి కొలెస్ట్రాల్ పూర్తిగా శత్రువా? కాదు. శత్రువు కొలెస్ట్రాల్ కాదు, అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్. ఎల్డిఎల్ ఎక్కువ, హెచ్డిఎల్ తక్కువ, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అంటే సమస్య. గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? చాలా సంవత్సరాలుగా ఈ అపోహ ఉంది. కాని తాజా పరిశోధనలు చెబుతున్నాయి, ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ కంటే ఎక్కువగా ప్రభావం చూపేది ట్రాన్స్ ఫ్యాట్స్, జంక్ ఫుడ్, శారీరక వ్యాయామం లేకపోవడం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే పెద్ద ప్రమాదం లేదు. డాక్టర్ సలహా అవసరం. సాధారణ రక్తపరీక్ష విలువలు సూచన కోసం: టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 200 మిల్లీగ్రామ్స్, ఎల్డిఎల్ లెస్ దాన్ 100 మిల్లీగ్రామ్స్, హెచ్డిఎల్ పురుషులు గ్రేటర్ దాన్ 40, మహిళలు గ్రేటర్ దాన్ 50, ట్రైగ్లిజరైడ్స్ లెస్ దాన్ 150. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి మారవచ్చు. ఎలా కంట్రోల్ చెయ్యాలి? రోజూ 30 నిమిషాల నడక, వేయించిన జంక్ ఫుడ్ తగ్గించాలి, పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి, పొగ త్రాగడం మానాలి, స్ట్రెస్ తగ్గించాలి. అవసరమైతే డాక్టర్ చెప్పిన మందులు అంటే స్టాటిన్స్ వంటి మందులు ఎక్కువగా ఉపయోగించే ఔషధాలలో ఒకటి అటోర్వస్టాటిన్. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, కొలెస్ట్రాల్ ఒక్కటే హార్టెటాక్కు కారణం కాదు. ఈ క్రింది వాటితో కలిసి ప్రమాదం పెరుగుతుంది: డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం, కుటుంబ చరిత్ర. చివరి నిజం: కొలెస్ట్రాల్ శత్రువు కాదు, అసమతుల్య జీవనశైలే అసలు ప్రమాదం. మీ శరీరం మీకు శత్రువు కాదు, దాన్ని ఎలా చూసుకుంటామో అదే నిర్ణయిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, కొలెస్ట్రాల్ మీ శత్రువు కాదు, అసమతుల్య జీవనశైలే అసలు ప్రమాదం. ఈ రోజునుంచే ఒక చిన్న మార్పు చేయండి. మీ గుండె మీకు ధన్యవాదాలు చెబుతుంది.